వరంగల్లో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, పోటీ చేస్తున్నటువంటి పార్టీలు చూసినట్లయితే మన పార్టీ ఈరోజు ఒక సిద్ధాంతం కోసం పెద్దలు మన వాళ్ళందరూ చెప్పారు. ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచినా ఓడినా ఆయన ఎప్పుడు కూడా శాసన మండలిలో గొంతు వినిపించే అవకాశం ఉండదు. పాలక పార్టీకి జేజే వలకడమే తప్ప ఏ అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా, ఏ ఎక్కడున్నా కూడా వారు ప్రజల పక్షాన గొంతు వినిపించరు. అదేవిధంగా ఈరోజు మరొక బీఆర్ఎస్ అభ్యర్థి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. 4 నెలల క్రితం గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యూ కడతా ఉన్నారు. అందరూ కూడా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తా ఉన్నారు, గాంధీ భవన్కి వెళ్తా ఉన్నారు. మనం చూసాం ఇక్కడ వరంగల్లో ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే ఈ జిల్లాలో కనీసం గెలిచిన పదవికి రాజీనామా చేయకుండా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన కుటుంబం నుంచి పోటీ చేయించారు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీతో గెలిచినా ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన నిలబడి మరి ప్రజల గుండె చప్పుడై ప్రజల గొంతును ప్రశ్నించే గొంతుగా మారుతారనేటువంటి విశ్వాసం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు లేదు. అంతెందుకు హైదరాబాద్లో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు మొన్న నా మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే శాసనసభ రికార్డులో ఈరోజు కూడా ఆయన ఎవరు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని పిలుస్తారు. బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదు, రాజీనామా చేస్తే ఎమ్మెల్యేకు కూడా రాజీనామా చేయలేదు. చేయకుండానే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు మరో 5-6 రోజుల్లో మరి 25 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వరుసగా చూస్తూ ఉన్నాం ఫోటోలు ముఖ్యమంత్రి తోటి వరుసగా. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ తోటి గెలిచినా తెలంగాణ ప్రజలకు ఒరిగేది లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిపించిన మనం ఎంతో, ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలక పార్టీకి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షాలకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. పాలక పార్టీ నిర్లక్ష్యం చేసినా ప్రతిపక్షాలకు బాధ్యత మరింతగా ఉంటుంది. ప్రజల గుండె చప్పుడై ఎల్లవేళలా ప్రజలను కాపాడుకుంటూ ప్రజలకు అండగా ఉంటూ ప్రజలను రక్షించేటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీలది. మొన్న లోక్సభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు మాట చెప్పారు. ముగింపు సమావేశాలు చివరి ఉపన్యాసం అని చెప్పారు ప్రధానమంత్రి గారు. నేను కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ మీరు చాలా తక్కువ మంది ఎంపీలు ఉన్నారు, మీరు ఇంకో కొద్దిమంది ఎక్కువ మంది గెలిచి రండి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలక పార్టీగా మాకెంత బాధ్యత ఉందో అంతకంటే ఎక్కువ బాధ్యత ప్రతిపక్షాలుగా మీకుంది, మీరు గెలిచి రావాలని ప్రధానమంత్రి గారు స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సూచించారు. కానీ దురదృష్టవశాత్తు ఈ తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఎంతో బాధ్యతతో ప్రతిపక్షాలను కూడా గెలిపించారు. ఈరోజు మనం 8 మంది ఎమ్మెల్యేలు